గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ మేడం, ఆఫీస్లో చాలా వర్క్ ఉంది, ప్రాజెక్ట్ మళ్ళీ సబ్మిట్ చేయాలి కదా. కమ్ అండ్ కమ్. అది కాదండి, ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు? ఎప్పుడు ప్రాజెక్ట్లే వీడికి. ఆ న్యూ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ నవ్య వాళ్ళది రెడీ చేశారా? రెడీగా ఉంది మేడం. ఓకే, ఒక్కసారి చూపించండి. ఏం చూపించాలో ఏందో ఊపుకుంటా నడుస్తుంది అయ్యా. మేడం, ఇదే మేడం ప్రాజెక్ట్ ఫైల్. ఏది రెడీ చేశారా? చేశానండి. ఇదేనా మాస్టర్ బెడ్రూమా? మాస్టర్ బెడ్రూమ్. ఒకటి డోరా? రెండోది లేదా? ఒకటే డోర్ అండి, రెండోది లేదు. ఓకే. ఆ ప్లింత్ బీమ్ డిజైన్స్ అవి కూడా మీరు ఓకే చేస్తే నేను పంపించేస్తాను. దీని చూపులు నా వీపుని తగులుతున్నాయి. ఓ, మీరు చెప్తే నేను క్లయింట్తో మాట్లాడతానండి. మాట్లాడు. రామా, మీరు డిజైన్స్ అవి ఒకసారి చూస్తే బెటర్ మేడం. చూస్తాను. క్లయింట్స్ వస్తారు కదా, ఫ్రెష్గా ఉండాలి. స్నానం చేసి వస్తా. ఈ తిప్పుడేంది వర్మగా, ఏం జరుగుతుందిరా? వర్మ, టెంప్ట్ కాకరా, కంట్రోల్. నగ్మా చూస్తే చూస్తా, నువ్వు చెక్ చేయి. మొత్తం చెక్ చేశాను మేడం. అంతా ఓకేనా? అంతా ఓకే మేడం. మేడం మేడం క్లయింట్స్ ఇంకా రాలేదు. వాళ్ళు రారు. మనకింతకన్నా ప్రైవసీ రాదు. అనుకున్నానే. వర్మ ప్లీజ్ వదలండి మేడం. చూడు, ఇంతకన్నా మంచి అవకాశం రాదు. వచ్చినా నాకు వద్దు. వర్మ, ఐ నీడ్ యూ. ఐ డోంట్. వస్తే నీకు అసలు బుర్రందా? ఎంత కోపం వస్తే మాత్రం అండి అలా వదిలేసి వెళ్ళిపోతావా? అమ్మా, ఏమైపోతాడాడు? సర్లే, ఆ వదిలేసావు కానీ నాకని చెప్పాలి కదా. ఎంత కంగారు పడ్డం తెలుసా? సరే, ఏంటి అలా చూస్తావేంటి? ఓ ఆడికి మన మ్యాటర్ అంతా తెలుసులే, చెప్పాను. ఏరా, అయినా అంత గట్టి కొడతావేంటి? ఆడెవరికి చెప్పని ప్రామిస్ చేశాడు. ఏరా, కూర్చున్నది కూర్చుని చోటే ఉంది, గోపలు పగిలిపోతున్నాయేంటి? అంత గట్టి కొడతావేంటి? నీకు మాట్లాడేస్తున్నది మాట్లాడు మానే, కానీ సాయంత్రం నుంచి ఎంత కష్టపడతాను తెలుసా? అదిగో అని చూడు, 6 నిమిషం చూస్తే 6 వంటలు అవుతాయి. ఆడితో కలిసి సాయంత్రం 6 గంటల నుంచి మందు కొడుతున్నాను నేను. అరే మచ్చా, నువ్వు పెద్దలు వచ్చారా? ఈ వర్మగా పైగా మెసేజ్ ఒకటి పెట్టి తెచ్చావు. బంగారం మాట్లాడవే. ఏడున్నాడో ఏందో. అవునరా, కలిపిన పులిహోర ఎన్నిసార్లు కలుపుతావురా? నువ్వు నోర్మి. నీ ఆ చూపేంటి? మళ్ళీ కొట్టింది. ఎలా చెత్త కొట్టేస్తుందంటే ఇవాళ. 7 సరసాలు చూసి తట్టుకోలేక చచ్చిపోతున్నారు స్వామి. అసలు ఈ మాట్లాడకపోతే మాట్లాడిపోయావు, ఆడి ముందు మాత్రం కొట్టకే. దీన్ని ఇలా కాదు, నేను కూల్ చేస్తాగా. ఏయ్, ఎంత అందంగా ఉన్నో తెలుసా? చూస్తుంటే ముద్దొచ్చేస్తున్నావు. ఏయ్, అటు తిరుగు. అంకమ్మ, తీరు పోపించాను, బూతులు చూపించాను. ఈ శారీలో ఎంత సెక్సీగా ఉన్నో తెలుసా? నిన్ను బెడ్రూమ్లో తీసుకెళ్ళి. అర్థమైంది. ఏయ్, తిరగమన్నానా? వీడు బ్లూ ఫిలింకి నాతో సెన్సార్ చూపించాడు. అమ్మ, ఏందిరా నాకు ఇది? ఇదేంటిది? మాట్లాడితే బెడ్రూమ్ చూస్తుంది, లైన్లోకి వచ్చింది. ఏందిరా బెడ్రూమ్ సైడ్ చూపించండి. ఏంటి ఇప్పుడా?
దేనికిరా? అర్థమైంది. ఇప్పుడే సెంట్రల్ శిలా విగ్రహంలో నిల్చుంది ఏంటిది? దివ్యం ఎంత అందంగా ఉంటుందో తెలియదు కానీ ఉత్స పడిపోతుంది. అమ్మయ్య వెళ్ళిపోతుంది. రేయ్, ఇదంతా కర్మ. ఏంటి ఎదురా తిరుగుతుంది? దరిద్రుడు టెంకాయ పెట్టుకుంటే వంకాయ అవడం అంటే ఇది. అదనట్లయితే రే, నువ్వు ఎందుకు దాన్ని నాకు సెట్ చేసావు? చూసింది ఏంటి? ఇప్పుడు చూడు, అది మన ఇద్దరిని సెట్ చేసేలా వస్తుందిరా. దగ్గరికి వచ్చేస్తుందిరా. ఏంట్రా ఇది? నట్టింట్లో పాదయాత్ర చేస్తుంది. ఏదైనా మాట్లాడమని చెప్పరా. పొద్దున్నుంచి నువ్వేగా ముద్దుగా ఆడుతున్నావు, నువ్వే మాట్లాడు. అమ్మా, దైవం తెలిసిన తర్వాత నోట్లోంచి మాటలు పెగలట్లేదురా. ఒరే ఓసారి పిలిచుండ మాట్లాడుతుందేమో. పైకి వెళ్తుంది, ఏసి వేసుకుని పొడి మాత్రం పని. పిలవకరా, వచ్చేస్తుంది. మరి దరిద్రుడా వచ్చేసింది. అబ్బా, ఇంకెలా పడుతుందిరా? అమ్మా, అబ్బా, అరే అరే, వచ్చేసిందమ్మా. ఓయమ్మా, ఆల్రెడీ 2 డ్రాస్ పడిపోయిరా. ఇటు పంపిస్తుందిరా. రే చెల్లి ఎందుకురా చెప్పావు? అర్థమైంది. రే పిల్లలు ఎందుకురా చెప్పావు? రే రే, నీకు కావాలని చంపలేదురా, ఏదో ఆవేశంలో కొట్టాను, అది గోడ తగిలి కింద పడిపోయి చచ్చిపోయింది. చచ్చిపోయిన కొట్టడం ఏంట్రా? అయినా తప్పేం చేసింది? నోడమా నేను మారదా కదా, కారణం తెలుసుకోవాలి కదా. ఎందుకు చెప్పాడు? కారణం నీకు తెలియదా? దానికి తెలియదు. సారీ, కావ్యకు తెలీదా? ఏంట్రా నాకు తెలిసేది? మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో నాకు చెప్పు చేస్తారా? ఏం కావ్య? అబ్బా మళ్ళీ బీకింది. ఒరే నువ్వు ఏదో ఒకటి చెప్పరా, రీసౌండ్ వస్తుంది ఇక్కడ. దాన్ని అడుగు రీజన్. ఏం కావ్య, ఎందుకు చంపాడు? నట, నువ్వు నాటకాలు ఆపరా రే, అంతా నీ వల్లే. రే నా వల్ల ఏంట్రా? నా పెళ్ళంతో కొట్టించుకోవడానికి టైం సరిపట్లేదు. బుర్ర పని చేస్తున్నా నీకు. అవునరా, నాకు బుర్ర పని చేయట్లేదు. అందుకే మీ ఇద్దరు ఎఫ్ఐఆర్ లో ఉన్నా కూడా నా కంటికి కనిపించలేదు. అమ్మని అసలు మీ ఇద్దరు చేసిన పనికి నరికి పారేయాలన్నంత కోపంగా ఉందరా నాకు. ఏంట్రా ఏం మాట్లాడు నువ్వు? కావ్య నాకు చెల్లి లాంటిది. తనతో ఎప్పుడైనా మిస్బిహేవ్ చేస్తారమ్మా అడుగు. నోడమ్మా, ఓ మధ్యలో తోడతావేంటి? ఏదిరా ఇది? బా చ కంపు కొడుతుంది. బాగా దుబ్బు తాగినావులే నా కొడక. తాగి అమ్మాయిలు రేపు చేసి చంపుతావురా? సార్ నేను రేపు చేయడం లేదు సార్. అసలు ఆ పిల్ల ఇటుకి ఎట్టొచ్చింది నాకు అర్థం కావడం లేదు సార్. ఆ పిల్ల ఇంట్లో ఉండాలి సార్. నాటకాలు ఆడుతున్నావు నా కొడక. ఇక్కడ వాడి ఉంటే అక్కడ అమ్మాయి ఎలా ఉంటుందిరా? సార్ అమ్మ తోడు సార్. పోలీసులు అంటే అవలాగాల్లా కనిపిస్తున్నారా నా కొడక నీకు? ఆ పిల్లకి ఇప్పుడు దాకా మా వేణుగాడు కౌన్సిలింగ్ ఇచ్చాడు సార్. అంటే ముచ్చట్లు పెడతాడు సార్. ఈ వేణుగాడు ఎవర్రా మధ్యలో? మా ఫ్రెండ్ సార్. ఫ్రెండ్ అయితే మరమగారు వైపుతో ముచ్చట్లు పెడతారా? అంటే వాళ్ళిద్దరు కూడా ఫ్రెండ్సే సార్. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయితే సరసాలు ఆడతారా? అంటే సార్ మీరు ఎవరు చెప్పరని ప్రామిస్ వచ్చి చెప్తా సార్. ఏంటో ప్రామిస్ చేసేది? ప్రామిస్ ఎక్కడేలా తెలియదు. వీనికి పోలీస్ జాబ్ ఎవడిచ్చినారా? రే నా కొడక, ముందెక్కువ ఏం మాట్లాడతాం తెలుస్తుందా నీకు? సార్ ఒక్క 10 నిమిషాలు టైం ఇవ్వండి సార్. వాళ్ళిద్దరు రొమాన్స్ లైవ్ లో చూపిస్తాను నీకు. తాట తీస్తా కొడక. నిజంగా సార్ ఒక్క 10 నిమిషాలు టైం ఇవ్వండి సార్ ప్లీజ్ సార్. అక్కడేమైనా తేడాగా జరగాలి, గుడ్డలుడి తీసి కొడతా నా కొడక. సార్ ఇప్పటిదాకా ఆమె గుడ్డలోడు తీసింది సార్. ప్లీజ్ సార్ నన్ను నమ్మండి సార్. ఒక్క 10 నిమిషాలు ఆగండి సార్, లైవ్ లో చూపించా. ఎవడరా బొకాయించేది? నీకు దానికి ఎఫ్ఐఆర్ ఉండేది నేను చూశాను రా. చూస్తే మాత్రం చంపేస్తావా? అసలు దాన్ని కదరా, నిన్ను చంపేయాల్సింది. చంపేస్తానా కొడక? చెప్పే, ఆయన నిజమో కదా నన్ను అడగలు కదా. ఏంట్రా అడిగేది? నాకు తెలియకపోతే కదరా. అసలు తెలిసినప్పుడు చంపేయాల్సింది. అసలు దాని కదరా, నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి చంపడాల్సింది నా కొడక. ఇప్పుడే చంపేస్తా నిన్ను. చెప్పే, చంపితే ఊరుకుంటారు మరి. ఊరుకోక ఏం చేస్తారో నీ అబ్బా. నా జీవితంలో నా పిల్లని దెబ్బ భయపడలేదురా. ఫస్ట్ టైం టైం చూసి భయపెట్టేవరా. కోపం చంపేసేదేందిరా? కావాలని చంపలేదు సార్. నేను ఏదో ఆఫీసులో కొట్టాను, అది గోడ దగ్గర చచ్చిపోయింది సార్. పిల్లలు బతుకుండగానే దేయాలు, అది చస్తే కొరుగు దేయాలు. ఇంత చిన్న లాజిక్ ఎలా మీసారు వర్మ గారు? చంపేసా కూర్చుందో చూడదు. అట్లా ఎట్లా చంపేసావు నన్ను? నాకు నువ్వు కావాలరా. చచ్చాక సరసాలంటే దెయ్యం చంపేస్తే కేసేంటి సార్? సార్ ఇప్పుడు నా పరిస్థితి ఏంటి సార్?
చంపినప్పుడు తెలియదంటారా నీకు? నేను చంపానంటారేంటి సార్? అమ్మ ఒక్క బీర్ కోసం బలైపోయినా కదరా. మరి వెనుక నేనేం తప్పు చేసినారా? బీరు తాగిపించా అంటే వచ్చినా అది కూడా తప్పారా? ఏయ్ కావేశాలమ్మా నువ్వేనా చెప్పమ్మా. అది నా ఫ్రెండ్తో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుంది సార్. ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుని చంపేసేదేంద్రా? వెనకాలేమో శవాలు, ఈడేమో ఇలా రొమాన్స్లు. అంతా నా కర్మ సార్. నువ్వు చంపేస్తే చంపేసినావు, నన్ను ఎందుకు దేనికి అంటగట్టు? ఏయ్, చచ్చి ఎక్కడ వదలవంటే ఆత్మను కూడా గోకేకే వదలవే, నీకు దండం పెడతాను. జీవితంలో ఎప్పుడే కానీ మందుకు కకృతి సార్ పడగలదు. ఇప్పుడు ఆ 2 దేయాలు మనల్ని ఏం చేస్తాయి సార్? రే మాటి మాటికి నువ్వు దేయాలని బకరా, నాకు జారి నోట్లోకి వస్తున్నాయి. సార్ నాకు ఉత్స కారిపోతున్నాయి సార్, నన్ను కాపాడండి సార్ ప్లీజ్ సార్. నా కర్మగాలు నువ్వు. నాకు నువ్వు కావాలరా. చప్పుకు తింటున్నావు నన్ను. నా కర్మరా, నువ్వు నా ఇంటి వెనకాల నువ్వు ఏంది, అది కూడా నా పోలీస్ స్టేషన్ పరిధిలో. లైఫ్లో ఫస్ట్ టైం బీరు తాగినందుకు మర్డర్ కేసులో ఇరికిచ్చి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చిన వాళ్ళ నీళ్ళని చూసండి. ముందర పోలీసులు, వెనకాల శవాలు. మినిస్టర్ లెవెల్. సార్ స్టేషన్కి వచ్చేసి నాకేం చేయాలరా మరి? నాకు తెలిసేది ఆల్రెడీ స్టేషన్కి వచ్చేసి ఉంటాయి సార్ కన్ఫర్మ్. అరే ఇటు చెప్పి భయపెట్టు మాకురా. అయినా ఇది పోలీస్ స్టేషన్. ఒరే దగ్గరరా, కలిసి వెళ్తాం లోపలికి. సార్ లోపల స్టాఫ్ ఉన్నారు కదా సార్, మన సేఫేగా. ఆ ట్రంప్ గండి కూడా పిలవండి సార్. ఒరే ట్రంపు, నీకు బొట్టు పెట్టి పిలవాలా? రారా.